వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వీరభూమి వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రాహుల్ గాంధీ. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కసరత్తు. జిల్లా అధికారులతో కలిసి బీచ్ రోడ్ను సందర్శించిన హోంమంత్రి అనిత. కాంగ్రెస్ బీజేపీ నాటకంలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు. మాజీ మంత్రి కేటీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన. స్లీపర్ సెల్స్, పాకిస్తాన్ సంబంధిత కార్యకలాపాలు ఇంకా అక్రమ వలసదారులపై నిరంతర నిఘా ఉంటుంది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న వారిపై పర్యవేక్షణ కొనసాగుతుంది అని హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా వెల్లడించారు. एब्सोल्युटली मैंने वही हिंट किया है कि ये हम इसको पूर्णता में देख रहे हैं, टोटालिटी में देख रहे हैं कि जो कार्रवाई है, चाहे वो स्लीपर सेल्स हैं, चाहे पैक रिलेटेड एक्टिविटी है, चाहे दूसरे इलीगल इमिग्रेंट्स हैं, वो भी आपने खबरें देखी होंगी. तो ये हम एक टोटालिटी में देख रहे हैं कि जब देश में हाइटेंड सिक्योरिटी का एक माहौल है, एक बढ़ी हुई सुरक्षा है, और सुरक्षा में जो कोई भी हमारी अभी तक कमियां भी रही हैं उनको भी हम अब दूर करने का प्रयास कर रहे हैं. విశాఖపట్నం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కసరత్తు. జిల్లా అధికారులతో కలిసి బీచ్ రోడ్ను సందర్శించిన హోంమంత్రి అనిత. వచ్చే నెల 21న ప్రధాని విశాఖ రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసిన హోంమంత్రి యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన. ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి ఆదేశం. మనకి తిరగనే నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బారాసా అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై తమకు న్యాయం ఉందన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలికొదిరి ఇలాంటి పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ప్రజాపాలన కమిషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. ఎప్పుడిస్తావు 4000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.
తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరి వచ్చిన ఆయన గాజువాక బీసీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పెదగంటేడ కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు కూటమి శ్రేణులతో బీసీ రోడ్ దారి పొడవునా కిక్కిరిసిపోయింది. తన ఇంటికి చేరుకున్న గోవింద్ రెడ్డికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు డిప్యూటీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తోటి కార్పొరేటర్లు కూడా ఎంతగానో సహకరించారని తెలిపారు. గ్రేటర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడిగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి, గంధం వెంకట్రావు, గడసాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుల వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా విశాఖ జిల్లా అధ్యక్షులు, సౌత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు, పెందుతి శాసనసభ్యులు, సీనియర్ ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే కొనకల రామకృష్ణ గారు, అలాగే యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు, అలాగే నాకు తోడుగా ఉంటూ నా విజయంలో నేను డిప్యూటీ మేయర్ గా అవడానికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లు, అదేవిధంగా నన్ను ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో 64 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు, అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ రోజు నేను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల యొక్క ఆశీర్వాదం 64 ఓట్ల జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ప్రజలందు వారి యొక్క ఆశీస్సులతో 64 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పూర్తిగా ఎటువంటి అరాచకాలు కానీ, ఎటువంటి అన్యాయాలు కానీ, ఎటువంటి లంచాలు కానీ పోకుండా చక్కగా నీతిగా నిజాయితీగా జనసేన పార్టీ ఏదైతే చెప్పిందో నీతి నిజాయితీ మార్పుగా 64 ఓట్ల అత్యధిక నిధులతో, జీవీఎంసీ నిధులతో చాలా వరకు పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీకి విధేయుడిగా ఉన్నానని మొదటి నుంచి కూడా గాజు గ్లాస్ గుర్తుగా సింబల్ మీద గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీకి విధేయతగా ఉన్నానని మన జనసేన పార్టీ అధ్యక్షులు, నా దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నన్ను డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏదైతే నాకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగిస్తూ ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ ఎటువంటి గత కౌన్సిల్ లో జరిగినటువంటి అన్యాయాల్ని అన్ని కూడా బయటపెట్టి మాకున్న 10 నెలల సమయంలో పూర్తిగా వీలైనంత వరకు. బుధవారం వేకువజామున పడిన పిడుగుపాటుకు 2 మేలు రకం జెర్సీ ఆవులు మృతి చెందిన సంఘటన రైతుని శోకసంద్రంలో నింపింది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పెద్దకొల్లపాలెం శివారు జగన్నాథపురంలో రైతు మోపాడ అప్పారావు, మోపాడ అప్పలరాజులు పాడి పరిశ్రమని నమ్ముకొని నెల రోజుల క్రితం మేలు రకం జెర్సీ ఆవులు ఒక్కొక్కటి ₹1,00,000 చొప్పున 2 లక్షలు పెట్టి 2 ఆవులు కొనుగోలు చేశారు. అవి రోజుకి ఒక్కొక్క ఆవు 9 లీటర్ల చొప్పున 36 లీటర్ల పాలు ఇవ్వడంతో రైతు జీవనం సాగిస్తున్నారు.
యథావిధిగా మంగళవారం రాత్రి ఆవులని ఆరుబయట కట్టి ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానతో పాటు సుమారు 4 గంటల ప్రాంతంలో దగ్గరలో ఉన్న చింత చెట్టుపై భారీ శబ్దంతో పిడుగులు పడటంతో తన 2 ఆవులు చనిపోయాయని రైతులు వాపోయారు. ఆవులు చనిపోవడంతో తాను ఉపాధి కోల్పోయి రోడ్డున పడిపోయానని ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు బోండా రాజు, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు అందరికీ నా నమస్కారాలు అండి. నా పేరు బొండారాజు, పెదగొల్లపురం గ్రామ పంచాయతీ, జగన్నాథపురం గ్రామ కాపురస్తుని. మా గ్రామంలో కాపురస్తులైనటువంటి మోపడి అప్పారావు గారు, అదేవిధంగా మోపడి అప్పలరాజు గారు ఇద్దరు కూడా వాళ్ళ దినచర్య కొరకు పాడి పశువులు 2 ఆవులు మేపుకుంటూ ఉంటే రాత్రి వాతావరణ అనుకూలించక పిడుగుపడి 2 ఆవులు కూడా మరణం చెందడం జరిగింది. ఈ 2 ఆవుల మరణం ఇంచుమించుగా వాళ్ళకి ఆర్థికంగా ఒక 2 లక్షల రూపాయల దాకా నష్టపరిహారం ఉంటుందండి. సో కావున మన వాతావరణ హెచ్చరిక శాఖ దీని ప్రకారంగా మన సిబ్బంది అంతా కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ దృష్టిని పెట్టుకున్న సిబ్బంది వాళ్ళకి ఆస్తి నష్టం జరగకుండా ఉన్న కొరకు ఎంతో కొంత ప్రభుత్వం తరఫున సహాయం చేస్తారని చెప్పి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆర్కే రోజా, వర్తమాన సినీ నటి రవలి, సంగీత దర్శకుడు తమన్, సినీ కథానాయకులు ఆది, అశ్విన్లో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆయన రాడు సార్, సంసిద్ స్కూల్ విశాఖపట్నం ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు టాటా క్లాస్ 8 సంయుక్తంగా 10వ తరగతి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో అద్భుత ప్రతిభను కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. తమ కృషి పట్టుదలతో పాఠశాలకు గౌరవం తీసుకొచ్చిన విద్యార్థుల విజయాన్ని ఈ వేడుకల్లో గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాటా క్లాస్ 8 చీఫ్ ఆపరేషన్స్ మరియు స్ట్రాటజీ బల్దీప్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అజిత్ దే, కోరమండల్ సీనియర్ హెచ్ఆర్ శ్రీకాంత్, సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్ సిఇఓ ఇందు, ప్రిన్సిపల్ భారతి హాజరయ్యారు. అతిథులు విద్యార్థులను అభినందిస్తూ వారు చూపిన ప్రతిభను ప్రశంసించారు. టాటా క్లాస్ 8 మరియు సంసిద్ స్కూల్స్ మధ్య సహకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యను సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా అందించడాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రేరణను కలిగిస్తూ పట్టుదల, సరైన మార్గనిర్దేశం మరియు ఉత్తమ శిక్షణ వాతావరణం ఉన్న చోటే విజయం సాధించడం సాధ్యమని మరొకసారి నిరూపించిందన్నారు. particularly in improving the whole teaching learning methodology. So one of the immediate thing that we will be doing is trying to look at the entire foundation year curriculum to ensure that we have improved literacy and numeracy skill in all subject schools. In addition, I think we will be also working with subject schools to come out with some program like the Tata Build India program. It's a very unique program which will help students or our children to compete at a national level. These programs will help in coming out with creative thoughts from students, and they will be competing at a national level. This program is very unique to Tata Group of companies, and the awardees will be facilitated by President of India. So that's a very big program that we will run for some school. In addition, I think we will also have Tata
education excellence framework being implemented. This education framework is on 3 basic pillars, which is all about assessment. Once the assessment is done, is where the evaluation and subsequent engagement level of the children will improve. This all of it, this collaboration will help us prepare our children for the 21st century skills, which will help them to be resilient for different in the life. So here is where marriage is what Samsat is doing, is where they are preparing children for life. So this is what collaboration with Tata Classic would be. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెంలో గ్రామంలో గొర్రెల కాపరుల మధ్య జరిగిన మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు గొర్రెల పెంపకంలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడంతో ఓమ్ని నూకరాజు అతని కుమారుడు ఒమ్మి శ్రీను పక్కుర్తి అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అప్పలనాయుడును హాస్పిటల్కు తరలించే లోపు మార్గం మధ్యలోనే చనిపోయాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఒమ్మి నూకరాజు అతని కుమారుడు శ్రీనును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 24 గంటల్లో ఈ హత్య కేసును ఛేదించిన కసింకోట సిఐ మరియు ఎస్ఐలను అభినందించారు అడిషనల్ ఎస్పీ. కసింకోట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ నెల 18న ఒక మర్డర్ జరిగిందండి. హత్య కాబడిన వ్యక్తి పక్కుర్తి అప్పలనాయుడు, ఇతనికి 65 సంవత్సరాలు. ఇతనికి ఒక కొడుకున్నాడు, 2 కొడుకులు ఉన్నారు, అప్పారావు, రాజు. అలాగే ముద్దాయిలు ఒమ్మి నూకరాజు, ఒమ్మి శ్రీను, వీళ్ళందరిది ఒకటే కులం, యాదవ్ కులం. వీళ్ళు గొర్రెలు మేపుకొని జీవిస్తూ ఉంటారు. అయితే ఫిర్యాదుదారుడికి ఒక 150 గొర్రెలు ఉన్నాయి, ముద్దాయిలు కూడా ఇంచుమించు 150 గొర్రెలు ఉన్నాయి. మరి మనం జాయింట్గా కలిపి మేపుకొని వాటిని చూసుకుందాము, మనుషులు కూడా తక్కువ అవుతారని వాళ్ళు అనుకొని జాయింట్గా మొత్తం 300 గొర్రెల్ని జాయింట్గా మేపుకుంటారండి. గత 3 నెలలు బట్టి మేపుకుంటారు. అయితే ఈ మధ్య వాళ్ళకి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే మేపుకుని వచ్చిన తర్వాత వీళ్ళు సంతకు తీసుకెళ్ళి కొన్ని గొర్రెలు అమ్ముకుంటుంటారు. అలాంటప్పుడు అంటే ఈ స్టార్టింగ్ వచ్చేసినప్పుడు షేర్ చేసుకుంటున్నప్పుడు అది నా పెద్ద గొర్రె నాది, ఈ చిన్న గొర్రె నీది అని ఇట్లాగా చిన్న చిన్న గొడవలు రావడం, అలాగే మేపుకు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం, ఈ విధంగా 2 పార్టీల మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయండి. తర్వాత ఇదే విధంగా 18న వీళ్ళు కసింకోట వెళ్ళి అక్కడ నుంచి మేపుకొని మళ్ళీ ఉగ్గినపాలెం దగ్గరికి వచ్చేసారండి. వచ్చేసి పొలంలో మేపుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ ఓట్లోనే మళ్ళీ గొడవ వచ్చింది. గొడవ వచ్చి అక్కడ ఈ ఒమ్మి శ్రీను అనే వ్యక్తి, అప్పారావు, రాజు, ఈ ముగ్గురే ఉన్నారు. అక్కడ గొడవ వచ్చి కర్రలతో కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఈ పెద్ద ఆయన చనిపోయిన అతను వీళ్ళ తండ్రి కాబట్టి వెళ్ళి తను రాజుకేమో హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఊళ్ళో చెప్పాడు, మా అబ్బాయిని కొట్టారు కాబట్టి వాళ్ళ మీద మేము పోలీస్ కేసు పెడతామనేసి చెప్పాడు. పక్కపక్క ఇల్లే వాళ్ళు వస్తున్నప్పుడేమో వీళ్ళు పోలీస్ నుంచి వెళ్తామన్నాడు. వీడంతా చూసేవాళ్ళని ఇద్దరు తండ్రి కూడా అనుకున్నారు. ఆ ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళు కర్రలతో రెడీగా ఉన్నారు. సాధారణంగా యాదవాస్ దగ్గర రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దౌలతాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ రైతులకు పంటలు పండించడంలో ఉన్న సమస్యలను శాస్త్రవేత్తలు వారికి వివరించడం జరిగింది. వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు, వివిధ రకాల పంటలను గురించి రైతులకు ఏ విధంగా పండించాలో వారికి అవగాహన కల్పించడం, రైతుల కోసమే వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి రావడం కోసమే మొక్కజొన్న పండించడంలో వీళ్ళు సమస్య ఉన్న రైతులకు తగు సూచనలు చేసి వీటి తట్టుకునే రకాలను ఆమె వివరించడం జరిగింది. మొక్కజొన్న సాగు చేసే రైతులకు అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం తోరణాల సిద్దిపేట శ్రీదేవి, ఏ సరిత శాస్త్రవేత్త, ఏఆర్ఎస్ దోర్నాల బి సత్య తదితరులు పాల్గొన్నారు. దీనిలో ప్రధానంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ప్రధానంగా చిన్న చిన్న అంశాలపై రైతులు సాధారణంగా చేస్తున్న మిస్ అవుతున్న అంశాల మీద అవగాహన కలిగిస్తున్నాము. రైతులు యూరియా వాడకం అనేది చాలా ఎక్కువగా చేస్తున్నారు. కొద్దిపాటి యూరియాని కనుక తగ్గించుకుంటే ఒక పంట కాలంలో పంటకు జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు, యూరియా మీద ఖర్చును ఆదాయం చేసుకోవచ్చు. అలాగే అధికంగా పురుగు మందులు, ఎరువులు వాడడం వల్ల పంట
పంట మీద పురుగుల ఉధృతి కంట్రోల్ కాకపోవడమే కాకుండా నేల సారం అనేది కూడా దెబ్బతింటోంది. ఈ విషయాన్ని కూడా రైతులకు అవగాహన కలిగిస్తున్నాము. అట్లానే రైతులు ప్రధానంగా మోసపోయేది సరైన రసీదులను భద్రపరచుకోకపోవడం వల్ల. ఆ అంశాన్ని కూడా ఈరోజు రైతుల దృష్టికి తీసుకొచ్చి విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ విత్తనాన్ని పంట పూర్తి కాలం జాగ్రత్త పరచుకోవాలనే అంశంపై అవగాహన కలిగించాము. అలాగే చెట్లను పెంచుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడము, నీటిని సరైన మోతాదులో ఆదా చేసుకుంటూ వినియోగించుకోవడం వంటి వివిధ రకాల అంశాల మీద పంటలకి అవగాహన కలిగించాము. దీంతోపాటు పంట సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖరీఫ్ అనేది దానికి అవసరమయ్యే విత్తనాల మీద ఏ రకాలు వాడుకోవాలి, ఏ రకాలకి ఏమేమి తెగులను తట్టుకునే పురుగుల్ని తట్టుకునే శక్తి ఉంటుంది, మా వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్న విత్తనాల గురించి, అలాగే వివిధ రకాల పురుగులు తెగులను యాజమాన్యం చేసుకునే పద్ధతుల మీద కూడా ఈరోజు రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా సిద్దిపేటలో మనకి మొగి పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంది కాబట్టి దానిని మేనేజ్ చేసుకునే విషయంలో దాన్ని అదుపులో ఉంచుకోవడానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులు తమ సందేహాలని అడిగి తెలుసుకున్నారు. ఈ అంశం మీద రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ చేశారు, పరుచుకున్నారు. దౌలతాబాద్ గ్రామ రైతులకి, వ్యవసాయ శాఖకి, అట్లానే పశువర్ధక సంవర్ధక శాఖకి మా వ్యవసాయ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెక్కులు పంపిణీ చేసిన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం, మండలం, ఉండ్రాజవరం, పెరవ మండలాల్లో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్ నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకున్న 29 మంది లబ్ధిదారులకు మొత్తం 13,05,600 రూపాయల చెక్కులను వేలివెన్నులో వారి కార్యాలయం నందు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి పార్టీల మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.